హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈ యొక్క కరెంట్ అఫైర్ చెప్పబోయే ముందు మన ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2 బ్యాచ్ అనేది ప్రారంభం అవడం జరిగింది. ఎందుకు సార్ మనకి గ్రూప్ 2 బ్యాచ్ అనేది అంటే మనకి ఇటీవల జరిగిన ఏపీపీఎస్సి నిర్వహించిన ఎగ్జామ్లో కేవలం అతి తక్కువ రోజుల్లోనే అంటే జస్ట్ 65 డేస్లోనే ఎగ్జామ్ నిర్వహించడము అండ్ దానివల్ల చాలామంది ఎఫెక్ట్ అనేది పడడం జరిగింది. ఈ యొక్క మనకు తక్కువ టైంలో సిలబస్ ఎక్కువ ఉండి మనం చదవలేం కాబట్టి ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఉంటే ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ యొక్క సిలబస్ని కవర్ చేసుకొని జాబ్ సాధించడానికి వీలుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 అండ్ ఇతర ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచే ప్రారంభించండి. దాంతోపాటు మన ఆర్ఎస్ అకాడమీలో కూడా గ్రూప్ 2 బ్యాచ్ అనేది ప్రారంభమైంది. దానితో పాటు మన యొక్క ఆర్ఎస్ అకాడమీలో ఈ యొక్క ఎస్ఐ మెయిన్స్ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ బ్యాచ్ అనేది ప్రారంభం అవడం జరిగింది. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకు స్పెషల్గా సాయంత్రం 6 గంటల సమయంలో నాన్ మ్యాథ్స్ సంబంధించి ఒక ప్రత్యేక బ్యాచ్ అనేది ఆర్ఎస్ అకాడమీలో రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదే కాదు మనకి ఒక స్పెషల్ బ్యాచ్ కూడా నడుస్తుంది ఆర్ఎస్ అకాడమీలో. అదేంటి సార్ అంటే గ్రూప్ 2 ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంక్ సంబంధించిన ఒక స్పెషల్ బ్యాచ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది మనకి. కాబట్టి ఇన్ని రకాల సౌకర్యాలతో ఆర్ఎస్ అకాడమీ మీకు అన్ని రకాల సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. ఓకే, ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్లో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క బ్రెజిల్కి G20 బాధ్యతలు అందించడం జరుగుతుంది భారతదేశం. ఆల్రెడీ మనం చూసాము ఈ యొక్క బ్రెజిల్ అనే దేశానికి భారతదేశం G20 బాధ్యతలు ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి సెప్టెంబర్ 9, 10వ తారీఖులలో మనకి న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఎక్కడ సార్ అంటే న్యూఢిల్లీలోని ఈ యొక్క ప్రగతి మైదానంలో మనకి ఏం జరిగింది సార్ అంటే G20 సదస్సులు అనేవి నిర్వహించడం జరిగింది. దీనికి ఈ యొక్క అధ్యక్ష వహించిన దేశం ఏది సార్ అంటే భారతదేశం అనే దేశం మనకి అధ్యక్ష వహించడం జరిగినది. ఏ దేశం సార్ అంటే భారతదేశం. అయితే మనకి రేపు అంటే 2023 డిసెంబర్ నుంచి ఈ యొక్క భారతదేశం అధ్యక్ష పదవి నుంచి వైదొలగనుంది. అందుకు 2024 G20 అధ్యక్ష బాధ్యతలు ఎవరు స్వీకరించబోతున్నారు సార్ అంటే బ్రెజిల్ అనే దేశం స్వీకరించనుంది. ఏ దేశం సార్? బ్రెజిల్ అనే దేశం. ఎక్కడ జరగనుంది ఈ యొక్క 2024 G20 సమావేశం అంటే ఈ యొక్క 2024 నవంబర్లో ఇక్కడ బ్రెజిల్లోని రియో డి జనరీలో ఈ యొక్క 2024 G20 సదస్సు సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి ఆ యొక్క బ్రెజిల్ దేశ అధ్యక్షుడైన లూయి ఇనాసియో లూలా డా సిల్వా అనే వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎవరికి సార్? బ్రెజిల్ అధ్యక్షుడైన లూయి ఇనాసియో లూలా డా సిల్వాకి అప్పచేయడం జరిగినది. ఓకే, దానితో పాటు ఈ యొక్క G20 సమావేశాల్లో యుఎన్ఓ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తరించండి అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఈ ఆర్టికల్కి సంబంధించి డేటా మళ్ళీ చెప్తున్నా చూడండి అన్న. 2023 G20 సమావేశాలు ఏ తేదీల్లో జరగడం జరిగింది? సెప్టెంబర్ 9, 10. రెండవ క్వశ్చన్, ఈ యొక్క G20 సదస్సు న్యూఢిల్లీలోని ఏ మైదానం నిర్వహించారు? ప్రగతి మైదానంలో నిర్వహించడం జరిగినది. దాని తర్వాత మనకి లో లెవెల్ ఎస్ఎస్సి బ్యాంక్స్ లెవెల్ ఎగ్జామ్లో G20 సదస్సు సమావేశం 2023 బాధ్యతలు వహించిన దేశం ఏది? భారతదేశం. అండ్ మనకి ఇంకోటి 2024 G20 సదస్సు సమావేశానికి అధ్యక్ష వహించనున్నారు ఎవరు సార్? బ్రెజిల్. అయితే దీనికి మనకి ఈ యొక్క బ్రెజిల్ దేశ అధ్యక్షుడు ఎవరు అని కూడా అడగడానికి ఉంది మనకి. లూయి ఇనాసియో లూలా డా సిల్వా అనే వ్యక్తిని. ఇతను మనకి గతంలో గణతంత్ర దినోత్సవానికి
గణతంత్ర దినోత్సవానికి కూడా హాజరైన వ్యక్తి ఎవరు సార్ అంటే ఈ యొక్క సిల్వా గారు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, కొంచెం లింకప్ చేసుకొని ఇచ్చేయండి నాకు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే మనకి ఓకే భారత ఘన చరిత్రను ప్రపంచానికి చాటేలాగా G20 యొక్క సదస్సు జరిగిన ప్రాంగణంలో మన భారతదేశం చెందిన వివిధ వస్తువులను, వివిధ ఆకృతులను, వివిధ అవశేషాలను అక్కడ ఉంచడం జరిగినది. ఒకసారి ఏమేమి ఉంచారో ఒకసారి చూద్దానని మనము దీంట్లో ఏమేమి ఉంచారు సార్ అంటే మనకి ఈ యొక్క ముఖ్యంగా హిందుస్థానీ, కర్ణాటక, జానపదం లాంటి సాంప్రదాయ సంగీతంతో పాటు ఈ యొక్క సమకాలీన సంగీతాలు కూడా అందించడం జరిగింది. అంటే హిందుస్థానీ మ్యూజిక్ అంటాం కదా, కర్ణాటక మ్యూజియము అండ్ జానపద గీతాలు, ఇలాగ మన రకరకాల సంగీతాలతో అందించడం జరిగినది మనకి దీంట్లో. దానితో పాటు మనకి సుర్ సింగార్ అండ్ మోహన్ వీణ, దిల్ రుబా అండ్ జల్ తరంగ్, ఓకే జోడియా పావల్ లాంటి వాయిద్య పరికరాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అంటే వాయిద్య పరికరాలు ఏవి సార్ అంటే సుర్ సింగార్ అండ్ మోహన్ వీణ, దిల్ రుబా, జల్ తరంగ్, జోడియా పావా అనే వాయిద్య పరికరాలను ఇక్కడ పెట్టడం జరిగినది మనకి. దానితో పాటు మనకి ఇంకోటి మనకి భారతదేశ సాంప్రదాయ వస్త్రధారణ అయిన భారత వాద్య దర్శనం, ఓకే భారత వాద్య దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరిగింది. ఇదే కాదు భారతదేశంలో ఉన్న తృణధాన్యాలు అంటే సింపుల్గా సిరిధాన్యాల వంటకాలతో పాటు వివిధ రాష్ట్రాల సాంప్రదాయ పదార్థాలు అండ్ మిఠాయిలు అక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. ఇదే కాదు మన భారతదేశం సంబంధించిన యునెస్కో వారసత్వ సంపదకు సంబంధించిన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. అంటే మనకి పురాతన కాలంలో కుమారగుప్తుడు కాలంలో మనకి నలంద విశ్వవిద్యాలయం ఉంది కదా, ఆ నలంద విశ్వవిద్యాలయాల యొక్క శిథిలాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినదిగా చెప్పడం జరిగినది. దానితో పాటు ఈ యొక్క భారత మండపంలోని G20 సాంస్కృతిక నడకలో భౌతిక డిజిటల్ రూపంలో ప్రదర్శనల నుంచి చారిత్రక ప్రాశస్త్యం ఉన్న వివిధ దేశాల వస్తువులను కూడా చూపడం జరిగినది మనకి. దానితో పాటు మనకు 4 వేదాల్లో ఒక వేదమైన ఋగ్వేద ప్రతి అయిన ప్రాణి పురాతన గ్రంథం అయిన అష్టాధ్యాయిని, బ్రిటన్ దేశం చెందిన మాగ్నా కార్టా, 18వ శతాబ్దం నాటి US చార్టర్ ఆఫ్ ఫ్రీడమ్ ధృవీకరణ పత్రం, చైనాకు చెందిన పహువా జగ్గు అండ్ గ్రీకు అపోలో విగ్రహం, 16వ శతాబ్దం చెందిన లియోనార్డో డా లెన్సీ అంటే మోనాలిసా చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. దానితో పాటు మధ్యప్రదేశ్లోని 30,000 కాలం నాటి భింబెట్కా గుహలను కూడా ఇక్కడ చిత్రాలను ప్రదర్శించడం జరిగినది. ఓకే, దాని తర్వాత ఈ మండపం సమీపంలో కోనార్క్ లో ఉన్న సూర్య దేవాలయం చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. దానితో పాటు మనకి ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని వివరించడం జరిగింది కోనార్క్ సూర్య దేవాలయాన్ని. అదే మండపంలో సూర్య ద్వార్ పేరిట సూర్య భగవానుడి వాహనాలైన అశ్వశిల్పాన్ని కూడా ఇక్కడ చెక్కడం జరిగినది. దీనితో పాటు ఆ ప్రాంగణం ముందు ఏర్పాటు చేసిన 27 అష్టాంగ ధాతుల నటరాజ విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ అని చెప్పడం జరిగింది. ఈ వేదికలో సంజీవిని కూడా ఇచ్చేశారు మనకి. ఈ సదస్సుకు విధి నిర్వహణల కోసం వచ్చిన పాత్రికేయులు, విదేశీ ప్రతినిధులకు సంబంధించి ఆరోగ్య సేవలు అందించేందుకు వేదిక ప్రాంగణంలో ఈ సంజీవిని కేంద్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దీంతో పాటు ఈ యొక్క ప్రత్యేక భాష అనువాద సేవల కోసం భాషిని అనే వేదికను కూడా ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయుల అభ్యసన కోసం దీక్షా పోర్టళ్లను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ మనకి ఒక ప్రత్యేకమైన ఈ యొక్క G20 సదస్సుకు సంబంధించిన ఒక యాప్ను కూడా రూపొందించడం జరిగినది. ఇక్కడ నేను ఏదైతే ప్రస్తావించానో అది మీ నోట్స్లో ఖచ్చితంగా కనబడేటట్టు రాసుకోండి. ఎందుకంటే మనకి ఈ G20కి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అనేది 100% వస్తుంది. ఓకే, గ్రూప్ స్థాయిలో కావచ్చు, గ్రూప్ స్థాయిలో అయితే క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటారు.
లేదంటే మన ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ అయితే క్వశ్చన్ ఇచ్చి దాని కింద మనకు అడగడం జరుగుతుంది. ఓకే, ఎస్ఎస్సి బ్యాంక్స్ లాంటి ఎగ్జామ్లో కూడా అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఓకే, పిల్లల అభ్యాసన ఫలితాలు పరీక్షించడానికి యూపీఐ గవర్నమెంట్ ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఓకే, ఆ ఎగ్జామ్కి సంబంధించిన డేటా చూసుకుంటే మనకి ఓకే, ఈ యొక్క ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 11th to 16 అంటే 11వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఒక దాన్ని ఏదాన్ని సార్ అంటే నిపుణ్ అసెస్మెంట్ టెస్ట్ అని కండక్ట్ చేయడం జరిగింది యూపీ గవర్నమెంట్. ఈ ఎందుకు కండక్ట్ చేశారు సార్ అంటే 1 to 8th క్లాస్ స్టూడెంట్స్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సామర్థ్యాలు వాళ్ళ యొక్క అభ్యాసన ఈ యొక్క ఫలితాలను ఇచ్చేయడం జరిగింది. దాంతో పాటు 1 నుంచి 5వ తరగతి 1 to 5th క్లాస్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ భాష మరియు గణితంలో అంచనా వేయడానికి అండ్ 6 to 8 అంటే 6 నుంచి 8వ తరగతిలో ఉన్న విద్యార్థుల కోసం ఈ యొక్క గణితం అండ్ సైన్స్ అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ లో అంచనా వేయడం కోసం ఈ యొక్క నిపుణ్ అసెస్మెంట్ టెస్ట్ ని నిర్వహించడం జరిగింది. ఇది మనకు ఒక యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. యాప్ నే ఏమంటారు సార్ అంటే సరల్ యాప్. దిస్ యాప్ నేమ్ ఈజ్ సరల్ యాప్. దిస్ ఇస్ ద యూపీ గవర్నమెంట్ కండక్ట్ ఆఫ్ ద 1 to 8th class students. This is the 1 to 5th class students language and మ్యాథ్స్ లో ఇచ్చేయడం అండ్ 6 to 8th క్లాస్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇలాంటి వాటిలో టెస్ట్ చేయడం కోసం ఇచ్చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఓఎంఆర్ సీట్ల ఆధారంగా మనకి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క యూపీ గవర్నమెంట్ డిజిటల్ హెల్త్ కార్డులను కూడా మనకి గతంలో పిల్లల కోసం డిజిటల్ హెల్త్ కార్డ్ చిల్డ్రన్ డిజిటల్ హెల్త్ కార్డును కూడా ప్రవేశపెట్టింది. చూడండి, లింకప్ చేసి ఇచ్చేయండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, కాబట్టి మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే చంద్రుని పైన జీవితాన్ని నిలబెట్టడానికి ఇంధనం అభివృద్ధి చేయడం జరిగింది. అంటే మనకి ఒక విశ్వవిద్యాలయం బంగూర్ యూనివర్సిటీ న్యూక్లియర్ ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ చెందిన సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ సైంటిస్టులు చంద్రుని పైన ఎక్కువ కాలం వ్యోమగాములు అంటే ఆస్ట్రోనాట్స్ ఈ యొక్క చంద్రుని పైన ఎక్కువ కాలం ఉండడానికి ఈ ఆస్ట్రోనాట్ ఉండడానికి కోసం పరిశోధన చేయడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క జీవించగలిగే శక్తి వనరులు ఇక్కడ అభివృద్ధి చేయాలా అంటే అక్కడ ఉండడానికి ఎవరైతే ఉంటారో హ్యూమన్స్ కావచ్చు ఆస్ట్రోనాట్స్ కావచ్చు వాళ్ళు అక్కడ ఉండడానికి కోసం ఈ యొక్క ఎనర్జీ సోర్సెస్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బంగూర్ యూనివర్సిటీ ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు ఇక్కడ ప్రయోగాలు చేయడం జరుగుతుంది. మనకి డైరెక్ట్గా అడుగుతాడు ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ఇటీవల ఈ యొక్క మానవ సంతతి లేదా మానవులని చంద్రుని పైన లేదా వ్యోమోగాములను చంద్రుని పైన ఈ యొక్క జీవించడానికి అనుకూలమైన వాతావరణం శక్తి వనరులను సృష్టించడం కోసం ఇటీవల ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహిస్తున్నారు అంటే మనకి బంగూర్ యూనివర్సిటీ న్యూక్లియర్ ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా మనం ఇచ్చేయండి అన్న మనకి అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్. నెక్స్ట్, గ్లోబల్ ఫ్యూయల్ అలయన్స్ ప్రారంభించిన నరేంద్ర మోడీ గారు. మనకు G20 సదస్సు జరుగుతుంది కదా, ఈ G20 సదస్సులో భాగంగా G20 సమ్మిట్ ఏదైతే ఉందో దీంట్లో గ్లోబల్ ఫ్యూయల్ అలయన్స్ అనే ఒక గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగినది ఈ యొక్క ఇండియన్ గవర్నమెంట్ లేదా నరేంద్ర మోడీ గారు. అయితే దీంట్లో 19 కంట్రీస్ 19 దేశాలు 19 కంట్రీస్ అండ్ 12 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే 12 అంతర్జాతీయ సంస్థలతో గ్లోబల్ ఫ్యూయల్ అలయన్స్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఓకే, 19 దేశాలు 12 అంతర్జాతీయ 12 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఏం సార్ అంటే జీవ ఇంధనాల స్వీకరణ వేగవంతం చేయడం అండ్ పారిశ్రామిక భాగస్వామ్యం నిర్ధారించడం కోసం ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో బ్రెజిల్, భారతదేశం మరియు USA కూటమి వ్యవస్థాపక సభ్యులు మరియు ప్రపంచ ఇథనాయిల్ ఉత్పత్తిలో 85% వాటాను కలిగి ఉండడం జరుగుతుంది.
ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనకి ఇథనాయిల్ అనేది మనకి ఇథనాయిల్ ఈ యొక్క ఫియాల్ అనేది మనకి కరెంట్ అఫైర్లో ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఈ భారతదేశ వ్యాప్తంగా బయో ఇథనాయిల్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ఆఫ్ పెట్రోల్, ఈ పెట్రోల్లో 10% బయో ఇథనాయిల్ ని కలపడం జరుగుతుంది. 10% ఇంక్లూడింగ్ ఆఫ్ బయో ఇథనాయిల్ ఇన్ పెట్రోల్. అయితే ఇంక్రీజెస్ 2025 ఇండియన్ గవర్నమెంట్ 20% బయో ఇథనాయిల్ ఇన్ ఈ యొక్క పెట్రోల్, అంటే 20% బయో ఇథనాయిల్ లో కలపాలని చూడడం జరిగింది. దీనిని ఏం చేశారు, మనకి ఈ G20 సదస్సులో కూడా ప్రస్తావించడం జరిగింది కదా మనకి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా చూడండి నాన్న, ఇటీవల గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ లో భాగంగా ఎన్ని దేశాలు ఉన్నాయి? 19 దేశాలు. ఎన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నాయి? 12. అయితే మనకి ఈ యొక్క జీవ ఇంధనాల స్వీకరణ వేగవంతం చేయడం మరియు పరిశ్రమల భాగస్వామ్యం నిర్ధారించడం కోసం ఇచ్చేశారు. అయితే ఈ యొక్క ఇండియా 20% ఇథనాయిల్ ని ఎప్పటిలోగా ఈ యొక్క పెట్రోల్ 20% ఇథనాయిల్ కలపాలని చూస్తుంది. ఇది మనకి 20% 2025 నాటికి. అయితే మనకి ఈ బయో ఇథనాయిల్ చూసుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఓకే మనకి ఇటీవల బయో ఇథనాయిల్ ప్లాంట్ ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని చోడవరంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బయో ఇథనాల్ ని ఎలా తయారు చేస్తారు సార్? ఎలాగా ఇచ్చేస్తారు సార్ అంటే మనకి ఏదైతే తీపి మొక్కజొన్న ఉందో ఈ తీపి మొక్కజొన్న ద్వారా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకున్న క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. ముందుగా ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చేస్తున్నాం కదా, మీకు కరెక్ట్గా మేము అందిస్తున్నామా అందించడం లేదా ఏవైనా ఇది ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. ఈ యొక్క నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే మనకి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 23న ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఓకే ఈ సెప్టెంబర్ మంత్ మొత్తం కూడా 6th రాష్ట్రీయ పోషణ్ మహున్ అనే కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. పోషణ్ మహున్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ నెలలో ఈ యొక్క కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఏం చేస్తుంది సార్ అంటే ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా 6వ రాష్ట్రీయ పోషణ్ మహాయాన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం సార్ అంటే మనకి ఈ యొక్క ప్రెగ్నెంట్ అంటే గర్భంతో ఉన్న మహిళలకి ఓకేనా, ప్రెగ్నెన్సీ లేడీస్ అండ్ బాల్యం ఓకే చిన్న పిల్లలు చిల్డ్రన్స్ బాల్యంలో ఉన్న వాళ్ళకి అండ్ కౌమార దశ అంటే డెవలపింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కౌమార దశలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క పోషణ్ మహాయాన్ రాష్ట్రీయ పోషణ్ మహాయాన్ అనే పథకాన్ని ప్రారంభించారు. అంటే ఈ యొక్క వాటిపైన విస్తృతమైన ప్రచారం అవగాహన కల్పించడం కోసం అంటే పోషక పదార్థాలు అందించడం కోసం ఈ యొక్క మనకి 6వ రాష్ట్రీయ పోషణ్ మహాయాన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగినది. ఓకే, ఎవరు ప్రారంభించారు సార్? సెంట్రల్ ఉమెన్ అండ్ ఈ యొక్క చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలు అండ్ పాలిచ్చే తల్లుల కోసం కౌమార దశలో ఉన్న బాలికలు అంటే 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో పోషకాహారాన్ని ఇచ్చేయడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. మనకి ఇది అంటే పూర్తిగా పోషణాహారాన్ని అందించడం కోసం ఇచ్చేసారు మనకి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నవది సార్ మనకి 6వది. డైరెక్ట్ ఏమని అడుగుతాడంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల 8వ రాష్ట్రీయ పోషణ్ అభియాన్ని ప్రారంభించడం జరిగింది. ఎన్నవది సార్? 6వది. ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారు సార్ అంటే ఈ యొక్క గర్భిణీ స్త్రీలు అండ్ పాలిచ్చే తల్లుల కోసం కౌమార దశ పిల్లల కోసం 6 నుంచి తక్కువ వయసు కలిగిన పిల్లలలో పోషకాహారాలు పెంచడం కోసం ఇటీవల జరిగిన
ప్రోగ్రామ్ ఏది సార్ అంటే ఆరవ రాష్ట్రీయ పోషణ్ అభియాన్ని ఇచ్చేయడం జరిగినది. దీనికి సంబంధించి మనకు అంగన్వాడీ సెంటర్లో పోషకాహార పదార్థాలను కూడా అందిస్తారు కదా, అది కూడా కొంచెం లింకప్ చేసుకొని చదవన్నాను మనం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనకి ఉమెన్ ఫ్యాషన్ బ్రాండ్ డబ్ల్యూ యొక్క ఇదేంటి సార్ అంటే అనుష్క శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం జరిగింది. ఉమెన్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన తన బ్రాండ్ అంబాసిడర్గా అనుష్క శర్మను నియమించడం జరిగినది. ఈ భాగస్వామ్యంతో ఆధునిక స్ఫూర్తితో మనకి మిళితం చేసే పండుగగా ప్రారంభించడానికి దీన్ని సిద్ధం చేయడం జరిగింది. ఇదల్లా మనకు అవసరం లేదన్న డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఉమెన్ ఫ్యాషన్ బ్రాండ్ డబ్ల్యూ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించిందంటే అనుష్క శర్మను. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా కూడా మనకి అంతగా అవసరం లేదు. చాలా ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ చెప్తూ వస్తున్నాం కదా, అవి కొంచెం జాగ్రత్త చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్లో చూసుకుంటే తదుపరి G20 ప్రెసిడెన్సీ బ్రెజిల్గా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం ఇది. దాని తర్వాత బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ అయినది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO అంటారు. ఎక్కడుండ BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఇది లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కడ సార్ అంటే న్యోయామాల్ అనే ప్రదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వరల్డ్లోనే హైయెస్ట్ వార్ యుద్ధ విమాన క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విమాన యుద్ధ క్షేత్రాన్ని ఎక్కడ నిర్మాణ పనులు చేపట్టారు సార్ అంటే లడక్ న్యోమల్. ఎవరు చేపట్టారు సార్ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి భారత డిఫెన్స్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రి ఎవరున్నారు సార్ ప్రజెంట్ అంటే ఎవరు సార్ అంటే రాజ్నాథ్ సింగ్ గారు. ఎవరు సార్ మనకి రాజ్నాథ్ సింగ్ గారు దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగినది మనకి ఈ దిన. దాని తర్వాత మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ని కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కలిగి ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా కలిగి ఉంది. ఇది 1992లోనే స్థాపించడం జరిగినది. ఈ యొక్క దాదాపుగా 13,710 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించబోతున్నారు. కాబట్టి మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విమాన యుద్ధ క్షేత్రం ఎక్కడ నిర్మించబోతున్నా లడఖ్లోని న్యోయాల్. ఎవరు నియమించబోతున్నారు? బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. దీన్ని ఎవరు శంకుస్థాపన చేశారు? రాజ్నాథ్ సింగ్ అనే వ్యక్తి శంకుస్థాపన చేయడం జరిగింది. దానితో పాటు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి సార్ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది 1960లో ఏర్పాటు అవ్వడం జరిగినది. మనకి ఎప్పుడు సార్ అంటే మే నెలలో ఏర్పాటు అవ్వడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. అసలు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది సార్ అంటే ఈ యొక్క దేశ సరిహద్దులో రోడ్ల నిర్మాణం చేపట్టడం, వివిధ దేశాల మధ్య మన దేశానికి వివిధ దేశాల మధ్య ఈ యొక్క రోడ్లు నిర్మించడం, దానితో పాటు ఎక్కడైతే ఈ యొక్క రోడ్ చాలా దట్టమైన ప్రాంతాలు ఉంటాయో, కొండ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతంలో రోడ్లను నిర్మించే ఆర్గనైజేషన్ ఏది సార్ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మే నెలలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే దాన్ని మనము. ఓకే, మీకు అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఈ రోజు అడిగే క్వశ్చన్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డేగా ఏ రోజును జరుపుకుంటాం? మే నెలలోనే జరుపుకుంటానన్న ఏ నెలను జరుపుకోవడం జరిగింది జరుపుకుంటాం మనం. ఓకే, కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి చూస్తున్న వాళ్ళు. ఓకే, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇచ్చేస్తే మనకు యాక్టివ్నెస్ అంటే నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా అనే ఒక అనేది పెరుగుతుంది. కానీ భారతదేశంలో మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విమాన యుద్ధ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అండ్ లడఖ్లోని మనకు ఆల్రెడీ ఉంది కదా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏది సార్ అంటే మనకి సియాచిన్ యుద్ధ క్షేత్రం అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈ సియాచిన్ యుద్ధ క్షేత్రం కోసం భారతదేశం 1984 ఏప్రిల్ నెలలో ఒక
ఆపరేషన్ చేపట్టింది. దాన్ని ఆపరేషన్ మేఘదూత్ అనే పేరుతో కూడా చెప్పడం జరుగుతుంది. చూడండి మనకి. ఓకే, ఇది చాలా జాగ్రత్త రాసుకోండి. ఇలాంటివి కరెంట్ అఫైర్లో వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చేస్తాడు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే కొత్త యువరాణి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అయినది మనకి. ఓకే, ఈ యొక్క గ్రాండ్ స్లామ్, ఓకే, కోకోగ్రాఫ్కు తొలి గ్రాండ్ స్లామ్ అనేది రావడం జరిగింది. ఏ దాంట్లో సార్ అంటే యుఎస్ ఓపెన్లో కొత్త యువరాణి ఇది అవ్వడం జరిగింది. ఈ ఓపెన్ యుఎస్ఏ, ఓకే, యుఎస్ ఓపెన్లో సింగిల్స్ విభాగంలో కొత్త ఛాంపియన్ అవతరించడం జరిగింది. ఈ యొక్క సొంత గడ్డ పైన కోకో గాఫ్ ఎవరు సార్ అంటే కోకో గాఫ్ అనే వాళ్ళు కొత్తగా ఛాంపియన్గా విజయం సాధించడం జరిగినది మనకి. ఓకే, ఈ యొక్క రెండవ సీడ్ సబ్బాలెంకా పైన ఎవరిపైన సార్ అంటే సబ్బాలెంకా పైన విజయం సాధించడం జరిగినది. యుఎస్ ఓపెన్లో మహిళల సింగిల్ విభాగంలో విజేత ఎవరు సార్ అంటే యుఎస్కి చెందిన కోకో గాఫ్ అనే ఆమె గెలుపొందడం జరిగింది, కొత్త యువరాణి. అండ్ ఆల్రెడీ మనకి సబ్బాలెంకా ఈ యొక్క రన్నర్అప్గా నిల్చోవడం జరిగినది. ఈ యొక్క యుఎస్ఏ ఓపెన్లో మనకి దాదాపుగా 24.93 కోట్లు ఈ యొక్క అందించడం జరుగుతుంది మనకి. ఓకే, చాలా ఇంపార్టెంట్ రాసుకున్నాను. మనకి స్పోర్ట్స్ భాగంలో ఖచ్చితంగా అడుగుతాడు మనకి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ అదే మనకి ఇక్కడ చూడండి, అదే ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ని కోకో గాఫ్ అందుకోవడము, దాదాపుగా 24,90,00,000 ప్రైజ్ మనీ గెలుచుకోవడం జరిగింది. మనం అక్కడదే ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి యుఎస్ఏ ఓపెన్ విజేతగా జోకోవిచ్, ఓకే, సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు అయిన నోవాక్ జోకోవిచ్ యుఎస్ ఓపెన్ సింగిల్లో గెలుపొందడం జరుగుతుంది. ఎవరిపైన సార్ అంటే రష్యా ప్లేయర్ అయిన మద్వేదేవ్తో ఎవరిపైన గెలుపొందారని చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందాక మనకి కోకో గాఫ్ గెలుపొందారు, అక్కడ మనకి సబ్బాలెంకా పైన గెలిచింది. ఇక్కడ మనకి నోవాక్ జోకోవిచ్ మనకి సెర్బియా టెన్నిస్ స్టార్ ఇతను గెలుపొందడం జరిగింది. ఎవరిపైన రష్యా ప్లేయర్ అయిన మెద్వేదేవ్ పైన గెలుపొందడం జరిగినది మనకి. చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే, నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్లో ఈ యొక్క ప్రజ్ఞానంద్ మళ్ళీ కరెంట్ అఫైర్లో నుంచి చూడడం జరిగినది. ఇటీవల కోల్కతాలో జరిగిన టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్లో ప్రజ్ఞానంద్ ఆకట్టుకునే 3వ స్థానాన్ని సాధించడం జరిగినది. ఎన్నవ స్థానం సాధించారు సార్? 3వ స్థానం ప్రజ్ఞానంద్ సాధించడం జరిగినది. అయితే ఈ యొక్క అగ్రస్థానం నిలిచిన వ్యక్తి ఎవరు సార్ అంటే అలెగ్జాండర్ గ్రీస్చుక్ అనే వ్యక్తి మొదటి స్థానం చూడడం జరిగింది. ఎక్కడ సార్? 2023 టాటా స్టీల్ చెస్ ఇండియాలో టోర్నమెంట్లో ఈ యొక్క 3వ స్థానాన్ని ఈ యొక్క ప్రజ్ఞానంద్ ఇది అవ్వడం అండ్ మనకి అలెగ్జాండర్ గ్రీస్చుక్ మొదటి స్థానాన్ని ఇచ్చేయడం జరిగింది. ఇటీవల చూడండి, ఇతను వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో రన్నర్అప్గా చూడడం జరిగింది. ఎవరు సార్ అంటే ప్రజ్ఞానంద్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళిపోదాం. మనకి మొరాకో విలా చూడండి, మనకి ఈ యొక్క మొరాకో అనే దేశంలో ఈ యొక్క భూకంపం రావడం జరిగింది. అంటే 120 సంవత్సరాలలో ఈ యొక్క అతిపెద్ద భారీ భూకంపం, తీవ్రమైన భూకంపం అని చెప్పవచ్చు. దాదాపుగా రెక్టర్ స్కేల్ పైన ఈ యొక్క ఏదైతే రెక్టర్ స్కేల్ అంటే భూకంప లేఖిని అంటాం, అంటే ఎర్త్ కేక్ మెజర్మెంట్ చేసి దాన్ని రెక్టర్ స్కేల్ అంటాం. ఈ రెక్టర్ స్కేల్ పైన 6.8గా ఈ యొక్క నమోదు కావడం జరిగినది. అంటే తీవ్రత, భూకంప తీవ్రత, ఎర్త్ కేక్ ఆ యొక్క తీవ్రత ఎంత ఉంది సార్ అంటే రెక్టర్ స్కేల్ పైన 6.8గా ఉండడం జరుగుతుంది. ఇప్పటికే మనకి దాదాపుగా 2012 మంది చనిపోవడం అండ్ 2059 మందిలో దాదాపుగా 104 మంది క్షతగాత్రులు అయ్యారని కూడా చెప్పడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇటీవల 120 సంవత్సరాల చరిత్రలో ఇటీవల ఏ దేశంలో భూకంపం సంభవించిందంటే మొరాకో అనే దేశం. దాదాపుగా రెక్టర్ స్కేల్ పైన 6.8. మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్ రావడానికి ఆస్కారం ఉంది మనకి.
ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి. ఇక్కడ భారతీయుల కోసం భారతీయ దౌత్య కార్యాలయం పౌరుల కోసం ఒక భావించినట్లు మనకి సురక్షితంగా ఉండాల్సిందిగా చెప్పడం జరిగింది. అక్కడ ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా ప్రారంభించడం జరిగింది. ఏది సార్ అంటే భారతదేశం అంటే మొరాకోలో ఉన్న భారతీయుల కోసం ఒక హెల్ప్ లైన్ ని కూడా ఈ ఇండియన్ గవర్నమెంట్ అనేది తయారు చేయడం జరిగింది. అంటే భారతదేశ దౌత్య కార్యాలయం ఉంటుంది కదా అక్కడ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనకి ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. G20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. నవంబర్లో వర్చువల్ సదస్సు అండ్ కూటమి తదుపరి అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్ అందించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే మనకి ఐక్యరాజ్య సమితిలో 51 దేశాలు ఉండవని, ఇప్పటికి వాటి సంఖ్య 200కు చేరిందని గుర్తు చేశారు. అంటే UNO ప్రారంభంలో దీంట్లో స్టార్టింగ్లో ఎన్ని దేశాలు ఉండేవి సార్ అంటే 51 దేశాలు ఉండేవి. ప్రజెంట్ UNOలో 193 దేశాలు అనేవి ఉండడం జరుగుతుంది. మనకి దాదాపుగా 200 దేశాలు ఉన్నాయని చెప్పారు. దీంట్లో మనకి ఐక్యరాజ్య సమితి యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తరించండి అని చెప్పడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితిలో మొత్తం కూడా సెక్యూరిటీ కౌన్సిల్లో 15 దేశాలు ఉంటాయి. దీన్ని 2 రకాలుగా విడగొడతారు. ఒకటి పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అండ్ టెంపరరీ మెంబర్ కంట్రీస్గా విడగొట్టడం జరిగింది. ఈ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ 5 దేశాలు ఉంటాయి. ఈ టెంపరరీ మెంబర్ కంట్రీస్ అనేవి మనకి 10 ఉండడం జరుగుతుంది. అయితే ఈ సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తరించండి అని చెప్పడం జరుగుతుంది. ఈ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ని మనం వీటో పవర్ కంట్రీస్ అని కూడా పిలవడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త, ఇటీవల ఏ దాన్ని చేయాలి అని చెప్పారు. మనకి ఐక్యరాజ్య సమితిలో 6 ఆర్గనైజేషన్ ఉంటే మనం ఆల్రెడీ గతంలో చూసాం చూడండి. ఓకే, కొంచెం జాగ్రత్త ఇక్కడ నుంచి ఇచ్చేయండి అన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్లో మనం చూద్దాం. రజతం నెగ్గిన నిత్య తెలంగాణ అథ్లెటిక్. ఓకే, తెలంగాణ అథ్లెటిక్ జీ నిత్య ఇండియన్ గ్రాండ్ ప్రీ 5వ మీట్లో జరిగిన 100 మీటర్ల ఈవెంట్లో రజతం సాధించడం జరిగినది. ఓకే, ఎక్కడ సార్ అంటే ఇండియన్ గ్రాండ్ ప్రీ 5వ మీట్లో 100 మీటర్ల ఈవెంట్లో రజతం సాధించడం జరిగింది. స్పోర్ట్స్ విభాగంలో రావచ్చు, నన్ను మనకి చదివదిలేండి. అండ్ దాని తర్వాత 2027-28 నాటికి ప్రపంచంలో భారతదేశం నంబర్ 3గా ఆర్థిక వ్యవస్థలో ఉండబోతుంది అని మనకి IMF ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన గీతా గోపీనాథ్ గారు ప్రకటించడం జరిగింది. గీతా గోపీనాథ్ ప్రకటించడం జరిగింది. అంటే 2027-28 నాటికి ప్రపంచంలో 3వ స్థానం ఆర్థిక వ్యవస్థలో ఉండబోతుంది అని భారతదేశం అని ప్రకటించారు. అయితే దాని తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీనికి సంబంధించి SBI ఏదైతే SBI ఉందో SBI 2027 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతుంది. అంటే USA, చైనా అండ్ దాని తర్వాత ఇండియా ఉండబోతుంది అని ప్రకటించారు. ఓకే, దాన్ని మనకి IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన గీతా గోపీనాథ్ గారు ప్రకటించడం జరిగినది. దానితో పాటు మనకి 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతుంది అని ప్రకటించారు. అయితే మన భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఉందని చెప్పాం. అంటే USA, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రజెంట్ ఉంది. అయితే IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2027-28కి ఉండబోతుంది అని ప్రకటించడం జరిగింది. అంటే తయారీ రంగంలో కూడా భారతదేశం పటిష్టంగా ఉండి ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ధోరణులు భారతదేశాన్ని మంచి ప్రయోజనం వైపు నడిపిస్తున్నాయి అని కూడా చెప్పడం జరిగినది మనకి. ఓకే, కొంచెం జాగ్రత్త నాన్న, ఇది తరచుగా కరెంట్ అఫైర్లో వస్తుంది మనకి. దాని తర్వాత ఇండోనేషియా మాస్టర్ టైటిల్ విన్నర్గా కిరణ్. ఇండోనేషియా మాస్టర్ టైటిల్ 2023 సూపర్ 100 టైటిల్లో భారత విన్నర్గా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన
కిరణ్ జార్జ్ నిలవడం జరిగినది. ఇండోనేషియా మాస్టర్ 2023 ఈ యొక్క సూపర్ 100 టైటిల్లో ఈ యొక్క భారత బ్యాడ్మింటన్ అయిన ఎవరు సార్ అంటే కిరణ్ జార్జ్ గారు ఈ యొక్క మొదటి స్థానంలో నిల్చోవడం జరిగింది, విన్నరప్గా నిల్చడం జరిగింది. ఓకే, దాని తర్వాత G20 సదస్సులకు మహిళా రైతులు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ యొక్క G20 సదస్సుకు ఇక్కడ చూడండి మనకి మహిళా రైతులను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఒడిశాకు చెందిన 2 మహిళా రైతులు హాజరయ్యారు మనకి. దాంట్లో ఎవరెవరు సార్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ యొక్క 2 మహిళా రైతులు వచ్చారు. దాంట్లో వాళ్ళిద్దరు కూడా ఏ రాష్ట్రం చెందిన వారు సార్ అంటే ఒడిశా రాష్ట్రం. ఒడిశా రాష్ట్రం చెందిన 2 రైతులు రాయిమతి ఘీఊరియా. ఏది సార్ అంటే మనకి రాయిమతి ఘీఊరియా అనే ఆమె ఒకరు. అండ్ రెండో ఆమె సుభాష మెహంతా. ఎవరు సార్ అంటే సుభాష మెహంతా గారు. ఇద్దరు కూడా ఈ G20 సదస్సులో పాల్గొన్న 2 మహిళా రైతులుగా చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా సేంద్రియ పద్ధతిలో ఈ యొక్క వ్యవసాయం అనేది నిర్వహించారు. ఈ యొక్క వ్యవసాయం చేసి సేంద్రియ పద్ధతిలో చేసిన వ్యవసాయం చేసి తృణధాన్యాలు పండించడం వలన వీళ్ళకి కేంద్రం ఆహ్వానించడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా సేంద్రియ వంగడాల ఆవశ్యకతను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నేతలతో ఈ యొక్క వివరించనున్నారు. దాదాపుగా ఇప్పటికే 72 స్వదేశీ వరి వంగడాలు అండ్ అంటే ఇండియాకు సంబంధించిన లోకల్ ఈ యొక్క రైస్ బ్రాండెడ్ 72 అండ్ దాని తర్వాత 30 రకాల తృణధాన్యాలు. ఏవి సార్ అంటే తృణధాన్యాలు ఇక్కడ ప్రదర్శించడం జరిగినది. దాంతోపాటు మనకి ఈ యొక్క శబాష రాగులను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగినది. కాబట్టి ఇటీవల G20 సదస్సుకు హాజరైన 2 మహిళలు ఏ రాష్ట్రం చెందిన వారు సార్ అంటే ఒడిశా. వారి పేరు ఒకరు రాయిమతి ఘీఊరియా, ఇంకొకరి పేరు శబాష మెహతా. వీళ్ళిద్దరు ఎందుకు సార్ ఇంత ప్రత్యేకం అంటే వీళ్ళు సేంద్రియ వ్యవసాయం చేసి తృణధాన్యాలు పండించడం జరిగింది. దానిలో భాగంగా 72 రకాల స్వదేశీ వరి ధాన్యాలు అండ్ ఒక 30 రకాల తృణధాన్యాలు. ఈ శబాష మెహతా గారు రాగులను కూడా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలను ఈ ప్రపంచ నేతలను కూడా వివరించే విధంగా వీళ్ళని ఇచ్చేయడం జరిగినది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయినది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్లో. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, రేపటి నుంచి మన ఆర్ఎస్ అకాడమీలో ఆగస్ట్ నెలలో జరిగిన జాతీయ కరెంట్ అఫైర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్నేషనల్, దాని తర్వాత ఈ యొక్క రీజనల్ ఏపీ అండ్ దాని తర్వాత అనేక రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్ అప్లోడ్ చేసుకుంటా. రోజు డైలీ కరెంట్ అఫైర్తో పాటు అవి కూడా అప్లోడ్ చేస్తాం. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది సార్ అంటే ఇది వరకే కరెంట్ అఫైర్ విన్న వాళ్ళకి రివిజన్ అవుతుంది. దాంతోపాటు ఎలా చదవాలా, ఏది మనం గుర్తుపెట్టుకోవాలా ప్రత్యేకంగా అనేది అక్కడ తెలవడం జరుగుతుంది. ఓకే, మర్చిపోవద్దు. మన ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2 బ్యాచ్ అని ప్రారంభమైంది. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు, లేదా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే లాంగ్ ప్రిపరేషన్ మొదలు చేయండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహిస్తున్న ఎగ్జామ్ చాలా తక్కువ టైంలోనే ఇది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ప్రిపరేషన్ అనేది లాంగ్గా ఇచ్చేయాలి. దాంతోపాటు ఆర్ఎస్ అకాడమీ ఎస్ఐ మెయిన్స్ బ్యాచ్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఐ మెయిన్స్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని సాయంత్రం 6 గంటలకి బ్యాచ్ అనేది ప్రారంభం చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైనా ఈ యొక్క ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, గృహిణులు అండ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే సాయంత్రం 6 గంటలకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు అనుకూలంగా ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఆర్ఎస్ అకాడమీ, సాయి వసంత కాంప్లెక్స్, ఓకే, బిర్లా కాంపౌండ్. మీ స్వామి సార్. జై హింద్.